బర్త్డే రోజు కూడా మా అమ్మతో తన్నులు తింటున్నా. ఇంకా మా నాన్నమ్మ ఒకటి చెప్పింది. మా నాన్నమ్మ ఏం చెప్పింది, మా అమ్మ నన్ను ఎందుకు కొట్టింది మొత్తం చెప్తా, లాస్ట్ దాకా చూడండి. హలో మామ, వెల్కమ్ బ్యాక్. మనం బ్లాగ్ స్టార్ట్ చేసి 30 days అవుతుంది. పొద్దున్నే చిత్రాన్నం తిన్నా, అది సరిపోకపోతే అమ్మతో తన్నులు తింటున్నా. ఏం లేదు మామ, బర్త్డే అని బట్టలు అడుగుతున్నా. మా అమ్మ వినపడనట్లు పడుకోనుంది, లేపుతుంటూ కొట్టకూడదు మమ్మీ. అండ్ పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మామ. ఈ బిజీ లైఫ్ లో చూసి గుర్తు పెట్టుకుని హ్యాపీ బర్త్డే అని విష్ చేసినందుకు. కాసేపు మా అక్క వాళ్ళ ఇంట్లో టీవీ చూసి కొత్త బట్టలు తీసుకుందామని బయలుదేరా. మా ఊర్లో గాంధీ స్టాచ్ ఆపోజిట్ ఉంటది మా కేఎస్ కలెక్షన్ అని. ఇక్కడ ఎఫెక్టబుల్ ప్రైస్ లో చాలా బాగుంటది కలెక్షన్. అక్కడ అట్రాక్టివ్ గా ఒక టీ షర్ట్ కనిపిస్తే వేసుకొని చూసా. తీసుకుంటే మా అమ్మ మళ్ళీ కొట్టుద్దని అక్కడే మడత పెట్టి పెట్టేసి వచ్చా. కోడి బీ లైక్, వీడేదో బర్త్డే అంటున్నాడు, నాకేమన్నా స్కెచ్ చేసారా ఏంటి? అయ్యో కోడి మామ, నువ్వేం భయపడకు, ఇప్పటికైతే పక్కెళ్ళి ఆడుకో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వేసేస్తా. అండ్ ఇదే మామ నా ఫ్యూచర్ డ్రీమ్ హౌస్. ఇంకా మా నాన్నమ్మ ఏమన్నదంటే, మీ మమ్మీ పైసలు ఇవ్వకుండా నేను ఇస్తా, వెళ్ళి తెచ్చుకోమంది.